శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, 2023లో చాలామంది వాళ్ళ ఆలోచనల వల్ల నష్టపోయారు. ఇది చాలా వరకు నిజమే. ఇది అయితే 2024లో అలా అవ్వకూడదు అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి? దాన్ని మనం ఎలా మన మీద అప్లై చేయాలంటారు? సో 2024 నీకు అద్భుతంగా ఉండాలి, నీ లైఫ్ అంతా చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసేసి క్లట్టర్ అనేది రిమూవ్ చేయాలి. ఫస్ట్ స్టెప్. క్లట్టర్ అంటే ఏంటి అంటే, నీకు ఈ మంత్ అంతా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరంలో నువ్వు ఒక వస్తువుని వాడలేదు, ఆ వస్తువుని తీసేసాయి. కొత్త అట్రాక్ట్ చేస్తావు. కొత్త డబ్బు రూపంలో అట్రాక్ట్ చేస్తావా, ఏదైతే వస్తువు నువ్వు వాడట్లేదో సంవత్సరం 2 సంవత్సరాల నుంచి, కానీ ఏదో రోజు ఉపయోగపడుతుందిలే అని చెప్పి ఉంచుకోవద్దు. ఈ డ్రెస్ నాకు పట్టట్లేదు కానీ నేను సన్నగా అయ్యాక వేసుకుంటా అని చెప్పి ఆ డ్రెస్ సంవత్సరాల తరబడి బ్యాగ్ ఒక షెల్ఫ్ నిండి అలాంటి బట్టలు ఉంటాయి, కాస్ట్లీ అని చెప్పి. లేదు, ఇంతకంటే కాస్ట్లీ బట్టలు వస్తాయి. ఇచ్చేసేయండి ఫస్ట్. ఎందుకంటే నీ షెల్ఫ్లు, నీ క్లాజెట్స్ అవన్నీ క్లట్టర్ అంతా తీసేయాలి. అక్కడే నీ తలలో ఉన్న క్లట్టర్ బయట పడుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చి నీ ఫిజికల్గా నీ ఇంట్లో ఏదైతే నువ్వు సంవత్సరాల నుంచి 1 ఇయర్ నుంచి ఈ 2023లో నువ్వు వాడలేదో, నీకు అవసరం పడలేదు, దాన్ని తీసేసి. ఇది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్, నీ లైఫ్లో టాక్సిక్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళతో మాట్లాడటం తగ్గించేసి, ఇంట్లో ఉంటే మాట్లాడటం కంప్లీట్గా తగ్గించేసి. అదే బయట ఫ్రెండ్స్ అనుకో, నిన్ను ఊరికే ఇన్సల్ట్ చేస్తున్నారు, సంవత్సరం అంతా నిన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, నీకు వాల్యూ ఇవ్వట్లేదు, నీకంటే ఇంపార్టెన్స్ లేదు అంటే వాళ్ళందరినీ కట్ చేసేసి బస్ అంతే, స్ట్రిక్ట్. యూ వాంట్ టు బికమ్ ఎ మిలియనర్, యూ రియలీ వాంట్ టు బికమ్ ఎ మిలియనర్, ఫస్ట్ టాక్సిక్ పీపుల్ని కట్ చేయి. నువ్వు నిజంగా మిలియనర్ అవ్వాలి అంటే టాక్సిక్ పీపుల్ని కట్ చేయాలి. అది ఇంపార్టెంట్. నోట్ స్టార్. టాక్సిక్ పీపుల్ వల్లనే మన మనీ ఫ్లో స్టాప్ అవుతుంది. సో టాక్సిక్ పీపుల్ని కట్ చేసేయాలి. సీరియస్గా చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఎఫెక్ట్స్ ఎ లాట్. బ్రెయిన్ని, మైండ్ని, ఎమోషన్స్ని ఎఫెక్ట్ చేస్తారు టాక్సిక్ పీపుల్. ఈ ఫ్రెండ్స్ వీళ్ళంతా నెగిటివ్గా జోక్స్ లేసి మనుషుల్ని డౌన్ చేసేస్తారు. సో ఎవరెవరైతే నీకు వాల్యూ ఇవ్వరో వాళ్ళని తీసి పడేయండి మీ లైఫ్లో. ఒకవేళ వాళ్ళు నీ పక్కనే ఉండాల్సి వస్తుంది, వాళ్ళతో కంపల్సరీ నువ్వు లివ్ చేయాలి, నీకు ఆప్షన్ లేదంటే వాళ్ళతో మాట్లాడదు బస్. ఎందుకంటే వాళ్ళ వల్లే నీ మనీ బ్లాక్ అనేది నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. కాబట్టి మాట్లాడద్దు వాళ్ళతో, అవసరం లే. సైలెన్స్ గివ్ లాట్ ఆఫ్ మెసేజెస్ టు దట్ పర్సన్. సైలెన్స్లో కూడా ఒక మనిషితో ప్రేమగా ఉండొచ్చు. సైలెన్స్తో కూడా ఒక మనిషిని వీ కెన్ ఇంటరాక్ట్. ఓకే, ఎంత మితంగా మాట్లాడితే అంత మంచిది. ఒకవేళ టాక్సిక్ రిలేషన్షిప్స్లో ఉంటే కనుక డోంట్ స్పీక్ మచ్, బీ సైలెంట్. యువర్ సైలెంట్ ఇట్ సెల్ఫ్ చేంజ్ దట్ పర్సన్. ఏమో ఈ సైలెన్స్ ఆ పర్సన్ని హీల్ చేస్తుంది. ఓకే, థర్డ్ పాయింట్, సంవత్సరం అంతా ఏడ్చాను, దేని గురించో ఏడ్చాను, ఈ 2024లో నేను ఏడవకూడదు అనుకోవాలి. సంవత్సరం అంతా ఏడ్చావు, ఈ 2024 నేను ఏడవద్దు, కళ్ళల్లో నా నీళ్ళు రాకూడదు అనుకో. చూడు, 2024 డివైన్ నీ కళ్ళలో నీళ్ళు రాకుండా నీ చుట్టుపక్కల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ తీసేస్తారు. ఎందుకంటే నువ్వు అనుకున్నావు ఆ సంకల్పం. 2024లో నేను ఏడవకూడదు అంతే, నేను బాధపడకూడదు అంతే, అది తీసేస్తారు, డివైన్ తీసేస్తుంది. నువ్వు అంత గట్టిగా అనుకోవాలి, నేను ఈ 2024లో ఏడవకూడదు అంతే, నేను ఈ 2024లో డిప్రెస్ పడకూడదు. ఊరికే డిప్రెస్. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు నేను డిప్రెస్ అయ్యాను. వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు, చుట్టాలేదో అన్నాడు, పక్కాలేదో, వాళ్ళు ఏవో అనుకుంటున్నారు, డిప్రెస్ అయ్యి. డిప్రెషన్ ఎవడో ఏదో అనుకుంటున్నారని డిప్రెషన్ అయ్యావు. ఎక్కడా? ఇదంతా ఎక్కడుంది? నీ థాట్స్లో ఉంది. వాడేదో అనుకున్నాడని చెప్పి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు. వాడు అనుకోలేదని నీకు అనుకోలేదంటే అసలు నీకు తెలియకపోతే నువ్వు డిప్రెషన్ కావు కదా. సో సంవత్సరం అంతా నువ్వు డిప్రెషన్ అయ్యావు. ఏదో ఒక్కొక్క పాయింట్లో డిప్రెషన్, ఎందుకు బతుకుతున్నాను, అరే ఇట్లా జరుగుతుంది అని కంటిన్యూస్గా డిప్రెషన్లోకి లోడ్ చేసేది. అదంతా ఈ 2024లో నాకు డిప్రెషన్ అనే వర్డ్ స్పెల్లింగే తెలియకూడదు, డిప్రెషన్ అనేది నా దగ్గరికి రాకూడదు అనుకోవాలి.
డిప్రెషన్ అనే వర్డే నా దగ్గర రాకూడదు, అసలు డిప్రెషనే నా దగ్గర రాకూడదు అనుకోండి. చూడండి, ఎవరెవరైతే మిమ్మల్ని డిప్రెషన్ గురి చేస్తున్నారో వాళ్ళందరినీ తీసి పడేస్తుంది డివైన్. ఎందుకంటే నువ్వు గట్టిగా అనుకోవాలి, అది నీ నుంచే పాస్ అవ్వాలి. అది అండ్ ఈ డిప్రెషన్ వల్ల క్రియేట్ అయ్యే బ్లాక్స్ని ఎలా రిమూవ్ చేయాలి? డిప్రెషన్ క్రియేట్ అయ్యే దానికి బ్లాక్స్, ఎమోషనల్ బ్లాక్స్ అవన్నీ నా సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్లో నేను క్లియరెన్స్ చేస్తాను. అది హిప్నోథెరపీ ప్రాసెస్లో కార్డ్ కట్టింగ్ ప్రాసెస్ కావాలి కంపల్సరీ. కంటిన్యూస్గా డీపెస్ట్ డిప్రెషన్ ఉంది అంటే కనుక కార్డ్ కట్టింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యం. అండ్ ఆ డే అంతా కూడా నిద్ర వస్తుంది, బికాస్ క్లియరెన్స్ అవుతుంది కదా, అవన్నీ కార్డ్ కట్టింగ్ ప్రాసెస్ అవుతుంది కదా. సో యూ గెట్ లాట్ ఆఫ్ స్లీప్ దట్ డే. సో బట్ నార్మల్గా నేను ఈ న్యూ ఇయర్లో నీ లైఫ్లో అద్భుతంగా నువ్వు క్రియేట్ చేసుకోవాలి అంటే డిప్రెషన్ నీ దగ్గర అంటారు రానివ్వద్దు. ఎవరైనా డిప్రెషన్ గురించి మాట్లాడితే ఆ వర్డ్ నాకు వినిపించలేదు, ఆ వర్డ్ కూడా వినొద్దు. వాళ్ళ దగ్గర కూర్చుని చాలా డిప్రెషన్గా ఉందండి అని చెప్పుకుంటారు ఎవరో ఇద్దరు ముగ్గురు, ఆ వర్డ్ కూడా వినొద్దు దయచేసి. ఎందుకంటే ఆ వర్డ్ ఇట్ సెల్ఫ్ అట్రాక్ట్ చేసేస్తుంది మిమ్మల్ని ఆ డిప్రెషన్లోకి. అవసరం లేదు. నేను ఈ 2024లో అబెండెంట్గా ఉన్నాను. డబ్బు అనేది నాకు ఎంత అబెండెంట్గా ఫ్లో అవుతుందంటే నేను డబ్బు గురించి బాధపడకూడదు ఈ 2024. అది కూడా అనుకోవాలి. ఎందుకంటే కంటిన్యూస్గా సంవత్సరం అంతా నువ్వు ఇది మార్చేయాలి, ఈ థాట్ ప్రాసెస్ని మార్చేయాలి, దీన్నంతా నువ్వు మార్చేయాలి. ఇదంతా మార్చేసేసి ఇదంతా డివైన్ నీకు ఇది వర్క్ చేయాలి. నువ్వు ఏదైతే ఇలా గట్టిగా సంకల్పం అనుకున్నావు, నువ్వు డివైన్ స్టేట్లో ఉంటే ఇవన్నీ నీకు మారిపోతాయి. ఓకే, సో ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు 2024 ఆటోమేటిక్గా నీకు బ్యూటిఫుల్ అవుతుంది. ఫస్ట్ నీ లైఫ్లో క్లటర్, లైఫ్లో టాక్సిక్ పీపుల్ని రిలీజ్ చేసేయాలి. మొండిగా టాక్సిక్ పీపుల్ని తీసేయాలి. ఎందుకంటే నేను ఎప్పుడైతే మొండిగా టాక్సిక్ పీపుల్ని నా లైఫ్లో తీసేసానో నేను సక్సెస్ అయ్యాను. సీరియస్లీ నేను సక్సెస్ అయ్యాను విరాట్, చెప్తున్నాను. టాక్సిక్ పీపుల్ వల్ల నా లైఫ్ ఒక్క మాటకి ఒక రోజంతా ఏడ్చేదాన్ని. అరే వీళ్ళంతా ఎందుకు ఇట్లా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారేంటి, వీళ్ళు ఇలా అంటున్నారేంటి, ఎప్పుడు ఉండేవి. ఈ టాక్సిక్ పీపుల్ వీళ్ళు నాకు వాల్యూ ఇవ్వట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. రాసుకోండి, ఈ పర్సన్ వీళ్ళ దగ్గర ఉన్నాను, నాకేంటుంది, వాల్యూ ఇస్తున్నారా, నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారా, ఇంకా 2 మాటలు అంటున్నారు, హ్యూమిలియేట్ చేస్తున్నారు. వీళ్ళకి నేను వాల్యూ ఎందుకు ఇవ్వాలి? సంబడి ఈజ్ నాట్ గివింగ్ యూ వాల్యూ, నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు కోపం చూపించట్లేదు విశ్వానికి, నువ్వు వాళ్ళందరికీ కోపం చూపించట్లేదు. నువ్వు వాళ్ళు అంటుంటే పడుతున్నావు, నీ ఇన్నర్ చైల్డ్ ఏడ్చేస్తుంది, నేను నీ బాడీలో ఉండను బాబా, నేను సూసైడ్ చేసుకుంటా అనే సూసైడల్ థాట్స్లు ఇస్తుంది. నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా. సో ఇలాంటి ఆలోచనలకు దూరంగా మన స్టోరీ మనమే రాసుకునే విధంగా ప్రతి ఒక్కరూ మారాలని నేను భావిస్తాను మ్యామ్. అండ్ తప్పకుండా దానికి సంబంధించి ఏం చేయాలంటారు? మన స్టోరీ యాక్చువల్లీ నేను ఒక ఫ్రీ క్లాస్ ఉందండి, శివ కాన్షియస్నెస్. ఈ ఫ్రీ క్లాస్లో విజువలైజేషన్, హౌ ఎగ్జాక్ట్లీ యూ కమ్ అవుట్ ఆఫ్ దిస్, ఈ నెగటివ్ ఎమోషన్స్ వీటన్నిటి నుంచి ఎలా బయటికి రావాలి, రిలేషన్షిప్స్ నుంచి ఎలా స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి కూడా బ్లాక్స్ క్లియరెన్స్, ఇవన్నీ ప్రోగ్రామ్. ఈ శివ కాన్షియస్నెస్ ఫస్ట్ ఇట్స్ అ ఫ్రీ ప్రోగ్రామ్ అండి, చాలా పవర్ఫుల్ ప్రోగ్రామ్. ఇది మిస్ కాకండి, ఎందుకంటే ఇట్స్ జస్ట్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ద డివైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ విధంగా తప్పు చేస్తారని మీరు వేలెత్తి మరీ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ.